జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ బీటెక్ 3-2 సెమిస్టర్లో ట్రిపుల్ ఈ వాళ్ళకు వచ్చేసరికి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. 2 సిలబస్ల నుంచి చెప్తానండి, ఏ యూనిట్కి ఆ యూనిట్. ఇక మీకు నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక ప్లేలిస్ట్ అని చెక్ చేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. ఇక ముందుగా జేఎన్టీయూ చూద్దాం, యూనిట్ 1 ఎలా ఉందని. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డిజిటల్ మీటర్స్ అనమాట యూనిట్ 1. అందులో ఫండమెంటల్స్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. సో ఈ ఫండమెంటల్స్ దాంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఏమి ఇస్తాడంటే ఖచ్చితంగా వచ్చేసరికి ట్రూ వాల్యూ అంటే ఏంటి, లేకపోతే ర్యాండమ్ ఎర్రర్ అంటే ఏంటి, సిస్టమేటిక్ ఎర్రర్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే డిఫైన్ ప్రెసిషన్, డిఫైన్ సెన్సిటివిటీ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఇందుట్లో ఎర్రర్ అనాలిసిస్లో ఎస్ఐ క్వశ్చన్స్లో ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తాడండి దాంట్లో. లేకపోతేనేమో డిస్క్రైబ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ అక్యురసీ, బి ప్రెసిషన్, సి సెన్సిటివిటీ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పేసి హౌ డు మెజర్ ది అక్యురసీ బై అవాయిడింగ్ ది ఎర్రర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి అందుట్లో ఇక్కడ జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐ క్వశ్చన్స్లో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. ఏ డిఫ్లెక్టింగ్ టార్క్, బి కంట్రోలింగ్ టార్క్, సి డ్యాంపింగ్ టార్క్. లేకపోతే డిస్క్రైబ్ అంటే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఐరన్ టైప్, లేకపోతే పిఎంఎంసి టైప్. ఎక్కువ శాతం మూవింగ్ ఐరన్ టైప్, ఎంఐ టైప్లోనే ఎక్కువ అడుగుతాడండి మీకు ఈ క్వశ్చన్స్ అనేవి. ఇక ఇందుట్లో ఈ టార్క్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏదైతే ఉందో అది షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తాడు, దాని మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఖచ్చితంగా అయితే. సో ఇక ఇందుట్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఎమిటర్ అండ్ వోల్ట్ మీటర్ మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా. ఇక హౌ డు మెజర్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇందుట్లో అంటే టార్క్ ఈక్వేషన్ ఒకటి ఇస్తాడు, ఇక ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఎమిటర్ అండ్ వోల్ట్ మీటర్లో, లేకపోతే ఈ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి వాటి గురించి ఇస్తాడు. ఇది యూనిట్ 1 అనమాట, జేఎన్టీయూ అనంతపూర్ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో చూసుకుంటే యూనిట్ 1 ఏముందంటే ఎనలాగ్ ఎమిటర్స్ అంటే వోల్ట్ మీటర్స్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపింగ్ టార్క్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డిఫైన్ డిఫ్లెక్టింగ్ టార్క్, డిఫైన్ కంట్రోల్ టార్క్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. రైట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ పిఎంఎంసి టైప్ ఇన్స్ట్రుమెంట్, లేదా డిసడ్వాంటేజెస్ గురించి అడుగుతాండి. ఎస్ఐ క్వశ్చన్స్ చూస్తే మూవింగ్ ఐరన్ టైప్ మీద ఎక్కువ శాతం వాటి కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాటి అప్లికేషన్స్ అడుగుతాడండి. ఎప్పుడో ఒకసారి కానీ పిఎంఎంసి టైప్ అడగడండి, ఎందుకంటే మూవింగ్ ఐరన్ టైపే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉందో దాంట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాని కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ కానివ్వండి ఎక్కువ శాతం అడుగుతాడండి. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది తక్కువ శాతం అడుగుతాడు. ఎక్కువ శాతం ఇందులో అడిగేది ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, అది అడుగుతాడండి. ఇక ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇందులో రేషియో అండ్ ఫేజ్ యాంగిల్ ఎర్రర్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఏబీ క్వశ్చన్లు ఉంటాయి కదా మీకు. ఓకేనా. అది యూనిట్ 1 జేఎన్టీయూకే దాంట్లో. ఈ జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఏముందంటే యూనిట్ 2లో చాలా ఉన్నాయండి. జేఎన్టీయూఏ దాంట్లో మెజర్మెంట్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఎనర్జీ ఫస్ట్ది. సో అందుట్లో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది కదా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, సిటీ కన్స్ట్రక్షను, వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడో కానీ ఇవ్వడండి. ఓకేనా. సో కంపారిజన్ అనేది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఆ రెండింటి మధ్య. ఇక మెజర్మెంట్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో సింగిల్ ఫేజ్ డైనమో వాట్ మీటర్, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా అయితే అడుగుతాడు, వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్తో సహా. ఓకేనా. సో ఇక ఈ డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోల్ టార్క్స్ మీద ఫార్ములాస్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. హౌ డూ యూ కంపెన్సేట్ ది ఎర్రర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్లో వచ్చేసరికి సింగిల్ ఫేజ్ ఎలక్ట్రోడైనమిక్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ మీద కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఈ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వచ్చేసరికి వైబ్రేటింగ్ రీడ్ టైపు, ఫెర్రోడైనమిక్ టైప్ మీటర్ మీద ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇంతకుముందు వచ్చేసరికి సింగిల్ ఫేజ్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఆపరేషను, వర్కింగ్ ప్రిన్సిపల్ అడిగేవాడు. ఇక మెజర్మెంట్ ఆఫ్ ఎనర్జీలో వచ్చేసరికి ఇందులో సింగిల్ ఫేజ్ ఇండక్షన్ టైప్,
ఎనర్జీ మీటర్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. షార్ట్ క్వశ్చన్స్‌లో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డ్రైవింగ్ టార్క్? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ బ్రేకింగ్ టార్క్? అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఫాంటమ్ లోడింగ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండే క్వశ్చనే. ఇది యూనిట్ 2 జేఎన్‌టీయూ దాంట్లో. ఇక జేఎన్‌టీయూ కే దాంట్లో యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఎనలాగో వాట్ మీటర్స్ అంటే పవర్ ఫ్యాక్టర్ మీటర్స్. ఇందుట్లో ఎల్‌పీఎఫ్, యూపీఎఫ్‌లో ఎక్కువ శాతం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మీద గానీ, తక్కువ శాతం ఎల్‌పీఎఫ్‌లో గానీ ఈ క్వశ్చన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక అందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ మూవింగ్ ఐరన్ టైప్‌లో కన్స్ట్రక్షను, వర్కింగ్ ప్రిన్సిపల్, టార్క్ ఈక్వేషను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. క్రాంప్టన్స్ పొటెన్షియోమీటర్ మీద క్వశ్చన్ ఉంటుందండి. డిఫైన్ స్టాండర్డైజేషన్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. ఇక అందుట్లో కోఆర్డినేట్ టైపు ఏసీ పొటెన్షియోమీటర్ మీద ఇచ్చేదానికి ఉంటుంది, అప్లికేషన్ మీద ఇచ్చేదానికి ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇక అది యూనిట్ 2 జేఎన్‌టీయూ కే దాంట్లో. ఇక యూనిట్ 3 జేఎన్‌టీయూ ఏ దాంట్లో చూసుకుంటే డీసీ అండ్ ఏసీ బ్రిడ్జెస్లో ఎక్కువ శాతం వచ్చేసరికి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ కానీ, కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ కానీ అడుగుతాడండి. అయితే ఎక్కువ శాతం వచ్చేసరికి మీకు వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇందుట్లో హౌ డు యూ మెజర్ లో రెసిస్టెన్స్, ఇక ఆ తర్వాత మెగ్గర్ సర్క్యూట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక అందుట్లో మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్లో అండర్సన్స్ బ్రిడ్జ్ మీద వచ్చేసరికి ప్రాబ్లం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ మీద ఆ డెరివేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా అడిగేదానికి ఉంటుంది. ఇక మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటెన్స్లో వచ్చేసరికి వీన్స్ బ్రిడ్జ్ మీద ఎక్కువ శాతం, లేకపోతే షేరింగ్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వాటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్. అది యూనిట్ 3 జేఎన్‌టీయూ దాంట్లో. ఇక జేఎన్‌టీయూ కే దాంట్లో యూనిట్ 3 చూసుకుంటే మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పారామీటర్స్. సో ఇందులో డీసీ బ్రిడ్జెస్లో చూసుకుంటే కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఇక ఆ తర్వాత మెగ్గర్ సర్క్యూట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్ నీడెడ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రాబ్లమ్స్ వీటి మీద ఇస్తాడు. ఈ ఏసీ బ్రిడ్జెస్లో చూసుకుంటే మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ మీద కానివ్వండి, అండర్సన్స్ బ్రిడ్జ్ మీద కానివ్వండి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. వీన్స్ బ్రిడ్జ్ మీద కానీ, షేరింగ్ బ్రిడ్జ్ మీద కానివ్వండి ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వాటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక అది యూనిట్ 3 జేఎన్‌టీయూ కే దాంట్లో. యూనిట్ 4 చూసుకున్నట్టయితే జేఎన్‌టీయూ ఏ దాంట్లో డిజిటల్ వోల్ట్మీటర్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్లో డిజిటల్ వోల్ట్మీటర్స్లో వచ్చేసరికి ఎక్కువ శాతం డ్యూయల్ స్లోప్ ఇంటిగ్రేషన్ టైపు, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్లో వచ్చేసరికి స్ట్రెయిన్ గేజ్ ఫ్యాక్టరు మెజర్మెంట్, అది అప్లికేషన్ ఆఫ్ స్ట్రెయిన్ గేజు, ద క్యూ మీటర్ మీద ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఉంటాయి. ఇక జేఎన్‌టీయూ కే దాంట్లో యూనిట్ 4 చూసుకున్నట్టయితే అందుట్లో ట్రాన్స్డ్యూసర్స్లో ఇక ఎక్కువ శాతం ఇండక్టివ్ టైప్ కానీ, కెపాసిటివ్ టైప్ ట్రాన్స్డ్యూసర్ గురించి కూడా అడుగుతాడు. గ్యారంటీకి వచ్చే క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఎల్విడిటి, లీనియర్ వేరియల్ డిజిటల్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ట్రాన్స్డ్యూసర్ ఏదైతే ఉందో సో దాని మీద ఇస్తాడండి. ఇక అందుట్లో థర్మిస్టర్స్ మీద ఇస్తాడు, ఫీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ మీద ఇస్తాడు, డిఫైన్ హాల్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇస్తాడు, ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే జేఎన్‌టీయూ ఏ దాంట్లో ట్రాన్స్డ్యూసర్స్, సెన్సర్స్ అండ్ డేటా ఎక్విజిషన్లో వచ్చేసరికి క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఎల్విడిటి అండ్ ఇట్ అప్లికేషన్స్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి క్వశ్చన్ అనేది. ఇక తర్వాత వచ్చేసరికి ఫీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ మీద ఉంటుంది. ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్, హాల్ డిఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫోటో డయల్స్ కూడా ఇస్తాడు ఒక్కోసారి. ఇక సిలికాన్ బేస్డ్ మైక్రో సెన్సార్స్లో వచ్చేసరికి గైరోమీటర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్సిమిటీ సెన్సార్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక తర్వాత హ్యూమిడిటీ సెన్సార్ మీద ఉంటుంది. ఇక తర్వాత ఇంట్రడక్షన్ టు పిఎల్సి అండ్ స్కాడా సిస్టమ్స్లో డేటా ఎక్విజిషన్ సిస్టమ్స్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా జేఎన్‌టీయూ ఏది అది. ఇక జేఎన్‌టీయూ కేది 5th యూనిట్ చూసుకున్నట్టయితే మనం డిజిటల్ మీటర్. సో ఇందులో వచ్చేసరికి ర్యాంప్ టైప్ డిజిటల్ మీటర్, ఇంటిగ్రేషన్ డిజిటల్ మీటర్లో ఇంటిగ్రేటింగ్ టైప్ మీద ఇస్తాడండి. డిజిటల్ మల్టీమీటర్ అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అడుగుతాడు. క్యూ మీటర్ మీద అడుగుతాడు, ప్రాబ్లమ్స్ ఉంటాయండి. హౌ డూ యూ మెజర్ ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓవరాల్గా దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ డివిఎం మీద కూడా క్వశ్చన్ ఉంటుంది. ఓవరాల్గా జేఎన్‌టీయూ కే, జేఎన్‌టీయూ ఏ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్, ఈఎం అండ్ ఐ మీద క్వశ్చన్స్ ఇవి.